హలో అండి. ఈరోజు గంగబాయల కూర, కోడిగుడ్ల పులుసు. ముందు గంగబాయల కూరని చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని, కడాయి అయితే స్టవ్ మీద పెట్టుకొని 3 పావుల ఆయిల్ అయితే వేసాను. రుచి కోసం కొద్దిగా మెంతులు, జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి, కొంచెం తర్వాత పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ ముందుగా పోపు పెట్టుకొని తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి, ఎందుకంటే పులుసు కూర కదా, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక ఉల్లిగడ్డను కూడా కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి. అది కొద్దిగా వేగిన తర్వాత మనము ముందుగా కడిగి పెట్టుకున్న గంగబాయల కూరను అయితే వేయాలి. అది చక్కగా సన్నని మంట మీద మూత పెట్టి మగ్గించుకోవాలి. అది మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతా చూడండి ఎలా చక్కగా మగ్గిపోయిందో. అది ఉడుకుతుంటే కమ్మటి వాసన అయితే వస్తుంటుంది. చాలా బాగుంటుందండి, చాలా రుచిగా కూడా ఉంటుంది. మనకు సీజన్లో దొరుకుతుంది, చలికాలంలో ఎక్కువగా, ఇప్పుడు ఎండాకాలంలో కూడా దొరుకుతుంది. అది మగ్గిన తర్వాత ఒక స్పూను కారము, ఒక స్పూన్ ఉప్పు అయితే వేసాను. అంటే మన టేస్ట్ రుచికి సరిపడినంత. బాగా మగ్గిన తర్వాత చింతపులుసు కూడా మన పులుపు సరిపోయేంత పులుసు పోయాలి. ఇప్పుడు పోసుకొని స్టవ్ మీద బాగా మగ్గించుకోవాలి. కోడిగుడ్లని ఉడకబెట్టుకున్న కోడిగుడ్లని నేనైతే ఒక 6 వేసాను. మన ఇష్టం అండి, ఆప్షను. కోడిగుడ్లు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అవి కూడా మంచిగా పులుసులో ఉడికిపోయి చాలా బాగుంటుంది. అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుందండి. చల్ల చల్లగా ఉన్నప్పుడు మంచి కూర చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎండాకాలం కూడా చాలా చలవ తీస్తుంది. గంగబాయల కూర చాలా హెల్త్కి మంచిది.